క్యాష్లెస్ లావాదేవీలు పెట్రోల్ సెక్టార్లో మంటలు రేపుతున్నాయి. కార్డులపై సర్వీస్ ఛార్జీని కేంద్రం రద్దు చేసింది. కానీ బ్యాంకులు మాత్రం డీలర్ల దగ్గర ఎండీఆర్ వసూలు చేస్తున్నాయి. తమకు లాభాల మార్జిన్ తక్కువగా ఉందని, ఈ భారం ఎవరు భరించాలని పెట్రోల్ డీలర్లు భగ్గుమంటున్నారు. డిజిటల్ ఇండియా టార్గెట్ గా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అలవాటు చేస్తోంది. తొలి దశలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ చమురు సంస్థల పెట్రోల్ బంకులన్నింటిలో కార్డు ట్రాన్సాక్షన్లు అమలు చేయాలని సూచించింది. దీంతో 53,000 పైచిలుకు పెట్రోల్ బంకుల్లో పాస్ మిషన్లు వచ్చేశాయి. వాహనదారులు కూడా క్యాష్లెస్ కు అలవాటు పడ్డారు. అయితే డీలర్లకు మాత్రం చిక్కొచ్చి పడింది. నోట్ల రద్దుకు ముందు వాహనదారులు పెట్రోల్ బిల్లుపై 2.5% సర్ఛార్జీ చెల్లించాల్సి ఉండేది. అయితే నోట్ల రద్దు తర్వాత కేంద్రం దీన్ని రద్దు చేసింది. అయితే బ్యాంకులు మాత్రం గతంలో మాదిరిగా డీలర్ల నుంచి మర్చెంట్ డిస్కౌంట్ రేటు వసూలు చేస్తోంది. ఇది బిల్లుపై 1%గా ఉంది. దీంతో ఈ భారం భరించడం తమ వల్ల కాదని డీలర్లు చేతులెత్తేస్తున్నారు. పాస్ మిషన్లు ఎవరికిచ్చినా బ్యాంకులు ఎండీఆర్ వసూలు చేయడం మామూలే. అయితే కిరాణా, బట్టల షాపులతో పోలిస్తే పెట్రోల్ బంకుల్లో లాభాలపై మార్జిన్ తక్కువగా ఉంటుంది. అందుకే ఎండీఆర్తో కిరాణా, క్లాత్ బిజినెస్ కు ప్రాబ్లం లేకపోయినా పెట్రోల్ బిజినెస్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పేరుతో తమ పొట్ట కొడుతున్నారని మండిపడుతున్నారు పెట్రోల్ డీలర్లు. ప్రస్తుతం ఎండీఆర్ సమస్య కేంద్రం కోర్టులో ఉంది. 13వ తేదీలోపు సమస్యకు సామరస్య పరిష్కారం దొరికితే ఆల్ హ్యాపీసే. అయితే ఏమాత్రం తేడా వచ్చినా పెట్రోల్ డీలర్లు ఆందోళనకు దిగే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు కేంద్రం క్యాష్లెస్ పాలసీ స్ఫూర్తి కూడా దెబ్బతింటుందనే అభిప్రాయం వినిపిస్తోంది.